అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మేక నవ్వింది. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక కొండ మీద గొప్ప దేవదారు వృక్షంగా పుట్టి ఆ పరిసరాల్లో నివసించే మనుషుల ప్రవర్తనను గమనిస్తూ ఉండేవాడు. ఆ కొండ దిగువన పండితుడొకాయన గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధ చేసేవాడు. ఒకసారి ఆ పండితుడు కూడని పని ఏదో చేసి ఆ పాప పరిహారానికి ఒక వ్రతం చెయ్య సంకల్పించాడు. ఆ వ్రతం ఫలించాలంటే విధిగా ఒక మేకను బలి ఇవ్వవలసి ఉంటుంది. ఆయన ఒక ధనికుణ్ణి మేక కోసం యాచించాడు. అతడు తన మందలో ఉన్న మేకల్లో నుంచి వయసులో బలంగా ఉన్న దాన్ని పండితుడికి దానం చేశాడు. పండితుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి దాన్ని నదిలో స్నానం చేయించి మెడలో ఒక పూలదండ వేసి తిరిగి తన వద్దకు తీసుకురమ్మన్నాడు. శిష్యులు గురువు ఆజ్ఞ ప్రకారం మేకను నది దగ్గరకు తీసుకుపోయారు. ఆ సమయంలో ఆకాశమంతా మేఘాలతో కప్పబడి ఉంది. వారిలో ఒకడు దాన్ని నదిలో దింపి శరీరమంతా కడిగి ఆ పని పూర్తి అయ్యే లోపల రెండవవాడు తీరంలో ఉన్న చెట్ల నుంచి రకరకాల పువ్వులు కోసి దండ తయారు చేశాడు. శిష్యులిద్దరూ పూలదండను మేక మెడలో వేసేందుకు బయలుదేరుతున్నంతలో అది బిగ్గరగా నవ్వింది. మొదట్లో వాళ్ళు ఆ నవ్వింది మేక కాదనుకున్నారు. కానీ చుట్టుప్రక్కల మరొక మానవ ప్రాణి లేకపోవడంతో నవ్వింది మేక అని గ్రహించి భయకంపితులైపోయారు. వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకొని జంటగా పారిపోయేందుకు కూడబలుక్కున్నంతలో మేక నవ్వడం మాని కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇది చూసి ధైర్యం తెచ్చుకున్న శిష్యులు దాన్ని తమ గురువు వద్దకు తీసుకుపోయారు. వాళ్ళు గురువుతో రహస్యంగా ఈ మేకనేదో భూతం ఆవహించినట్లుంది. నది దగ్గర ఇది మనిషిలా నవ్వింది, ఏడ్చింది. ఇలాంటిది బలిపశువుగా పనికి వస్తుందా అన్నారు. గురువు ఏదో అనబోయేంతలో మేక నన్ను బలిపశువుగా ఉపయోగించుకోండి, ఎందుకు సంశయిస్తున్నారు అన్నది. ఆ మాటలు వింటూనే శిష్యులతో పాటు గురువు కూడా భయం కొద్దీ మూర్ఛపడుతున్నంతలో మేక అలా భయపడకండి, మీకెలాంటి ప్రాణిహాని కలిగించను అన్నది. పండితుడు భయం నుంచి కాస్త తేరుకొని మేక మనిషిలా మాట్లాడటం ఏమిటి, మహాశ్చర్యంగా ఉంది అన్నాడు. ఇందులో ఆశ్చర్యపడవలసింది రవ్వంత కూడా లేదు. నేను ఒకప్పుడు నీలాంటి మనిషినే కాక బ్రాహ్మణ్ణి, పండితుణ్ణి కూడా అన్నది మేక. అలాగా, అయితే ఇంత నీచ జన్మ నీకెందుకు కలిగింది అని అడిగాడు పండితుడు. ఆ ప్రశ్నకు మేక దీనంగా ముఖం పెట్టి, నేను చాలా పాపకర్మలు చేశాను. అయితే ఒకానొక వ్రతం చేసి వాటి నుంచి బయటపడవచ్చునన్న భ్రమతో నేను ఒక మేకను బలి ఇచ్చాను. అయినా విధిని మోసగించలేకపోయాను. ఆ తరువాత 500 సార్లు మేకగా జన్మ ఎత్తటం జరిగింది అన్నది. పండితుడు అమితాశ్చర్యంతో 500 సార్లు మేక జన్మ అన్నాడు. అవును, ఇందులో 499 సార్లు ఎవరో ఒకరు నన్ను బలిపశువుగా వాడుకున్నారు. ఇవాళ నా తల 500 సారి తెగబోతున్నది. దీనితో నాకు పాప విముక్తి కలుగుతుంది. నదిలో స్నానం చేశాక హఠాత్తుగా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది, అందుకే నవ్వాను అన్నది మేక. అది బాగానే ఉంది, మరి ఎందుకు ఏడ్చావు అని పండితుడు అడిగాడు. నిజం చెబుతున్నాను, 500 జన్మల ముందు నేనేం చేసి పాపం కట్టుకున్నానో అలాంటి పనే నువ్వు చెయ్యబోతున్నావని గ్రహించాను. కనుక నువ్వు నాలాగే మేక జన్మలు ఎత్తి బాధల పాలవుతావు. నీ బుద్ధిహీనతకు ముందు ముందు నువ్వు అనుభవించే కష్టాలు తలుచుకొని నాకు కన్నీరాగింది కాదు అన్నది మేక. పండితుడు ఆలోచనలో పడ్డాడు. ఆయన శిష్యులు కొంచెం దూరంగా నిలబడి మేక చెప్పిందంతా విని ఆశ్చర్యం చెందారు. మేకను బలి ఇవ్వడం ద్వారా
రాబోయే జన్మల్లో గురువుగారికి పట్టనున్న దుర్గతి తలుచుకుంటే వాళ్లకు కళ్ళ వెంట నీరు కారసాగింది. పండితుడు తన శిష్యులకేసి మేకకేసి ఒకసారి సాలోచనగా చూశాడు. ఏవో మంత్రాలు చదివి ఒక మేకను బలి ఇచ్చినంత మాత్రాన తాను చేసిన పాపాలు తుడిచిపెట్టుకుపోతాయనుకోవడం అజ్ఞానం అన్న అభిప్రాయం ఆయనకు కలిగింది. అంతేకాక ఇప్పుడు తానొక అల్పజీవిని చంపడం ద్వారా మరింత పాపాన్ని మూటగట్టుకోవడం జరుగుతుందని గ్రహించాడు. ఆయన మేకతో భయపడకు, నేను నిన్ను బలి ఇవ్వను అన్నాడు. నాకు చావంటే భయం లేదు, ఎంత త్వరగా చావు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను అన్నది మేక. అదంతా నీ ఇష్టం, నేను మాత్రం చంపను, నువ్వెంత బ్రతిమాలినా నా నిర్ణయం మాత్రం మార్చుకోను అన్నాడు పండితుడు పట్టుదలగా. నాకు ఇవాళ మృత్యువు రాసిపెట్టి ఉంది, అది నీ చేతి మీదగా జరక్కపోతే మరొకరు చేస్తారు అన్నది మేక. పండితుడు ఒక్క క్షణం ఆలోచించి, అలా జరగకూడదు, నీకెవ్వరి నుంచి హాని కలగకుండా చూసే బాధ్యత నాది అన్నాడు. ఆయన తన శిష్యులకు మేకను వదిలిపెట్టవలసిందిగా చెప్పాడు. మేక అక్కడి నుంచి బయలుదేరి దాపులనున్న ఒక పండ్ల తోటలో ప్రవేశించి కొంతసేపు అటూ ఇటూ తిరిగింది. తరువాత నదీ తీరానికి బయలుదేరింది. పండితుడు ఆయన శిష్యులు దానికి కొంచెం దూరంగా నడవసాగారు. 2-3 గంటల కాలం మేక ఆ విధంగా తనకిష్టమైన ప్రదేశాలన్నీ తిరిగి కొండకేసి బయలుదేరింది. అది కొండపైకి ఎక్కుతుండగా పండితుడు ఆయన శిష్యులు దిగువన ఉండి దాన్ని గమనించసాగారు. ఆ సరికి కొండపైన ఆకాశంలో మేఘాలు మరింతగా గుమికూడాయి. మేక ఒక్కొక్క కొండనే ఎక్కుతూ దిగుతూ శిఖర ప్రాంతాన్ని చేరింది. పండితుడు ఆయన శిష్యులు చూస్తూ ఉండగా ఆకాశం పెద్దగా ఒక్కసారి ఉరిమింది. ఆ వెంటనే కళ్ళను మిరుమిట్లు కొల్పుతూ పిడుగొకటి వచ్చి మేక మీద పడింది. పండితుడు ఆయన శిష్యులు ఈ జరిగింది చూసి ఒక్కసారి నిట్టూర్చి వెనుతిరిగి గురుకులానికి బయలుదేరారు. కొండ మీద దేవదారు వృక్షంగా ఉన్న బుద్ధుడు వాళ్లను చూసి చాలా సంతృప్తి చెందాడు. తాము చేసిన పాపకృత్యాల నుంచి విముక్తి పొందేందుకు వ్రతాలు యజ్ఞాల్లాంటివి చేసి బలులు ఇవ్వడం వృధా అన్న జ్ఞానం మనుషుల్లో ఏ కొద్ది మందికైనా కలగటం ఆయనకు సంతోషకారణమయ్యింది. విన్నారు కదా, ఈ కథను పూర్తిగా వినటం వల్ల దీనిలో ఉన్న నీతి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. పాపాలు చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పూజలు వ్రతాలు చెయ్యడంతో మన పాపాలు పోతాయి అన్న పిచ్చి నమ్మకాల నుంచి బయటపడాలి మనం. అందుకు ఈ కథ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.